హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చాలా కాలం తర్వాత మళ్ళా మా ఆకుకూరల తోటలోకి వచ్చి ఈ వీడియో తీస్తున్నానండి. గత సంవత్సరం ఇదే రోజుల్లో మీకు ఈ ఆకుకూరలన్నిటిపైన ఒక్కొక్క దానిపై ఒక్కొక్క వీడియో చేసి అన్నీ కూడా మీకు అందించానండి. మరలా ఇప్పుడు వచ్చి ఈ వీడియో తీస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లోనే ఈ ఆకుకూరలు ఎంతో చక్కగా అందంగా నిగనిగలాడుతూ మచ్చ లేకుండా చీడ లేకుండా ఎంతో పచ్చగా అందంగా కనిపిస్తాయండి ఈ శీతాకాలం. మరి వర్షాకాలం కానీ వేసవకాలం కానీ ఇంత అందంగా ఇవి ఉండవన్నమాట. కాబట్టి శీతాకాలమే మనం చూడాలంటే చూడముచ్చటగా ఇవి కనిపిస్తాయండి. కాబట్టి మళ్ళా ఎండలు ముదిరిపోతే ఇంత అందమైన కూరలు మనం తీయడానికి కనిపించవు. కాబట్టి ఇప్పుడు మళ్ళా వచ్చి తీస్తున్నాను అన్నమాట. ఇదిగో చూడండి చుక్కకూర ఎంత అందంగా ఉందో. ఆల్రెడీ మీకు చుక్కకూర కోసం గతంలో 2 వీడియోలు చేశానండి. దీని గురించి తెలుసుకోవాలనుకుంటే అన్నీ ఆ వీడియోల్ని చూడండి. ఈ చుక్కకూర మెంతికూరకి శీతాకాలం పెట్టింది పేరండి. శీతాకాలం చాలా చక్కగా వస్తాయన్నమాట. ఇవి వేసవకాలం వర్షాకాలం సరిగా రావండి. అంటే వేసవకాలం చుక్కకూర వస్తుందండి, కొంచెం పల్ల ప్రాంతాలు మళ్ళా నీడపట్ని ఉండి నీళ్లుంటే చుక్కకూర వస్తుంది. కానీ మెంతికూర అంటే మాత్రం మరీ అసాధ్యం అన్నమాట. కానీ అంత సున్నితమైన మెంతికూర ఈ చుక్కకూర కూడా ఈ శీతాకాలం చాలా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగండి ఇప్పటి వరకు మనం చూసింది చుక్కకూర. ఇప్పుడు మనం చూస్తున్నది ఇదంతా కూడా మెంతికూర అన్నమాట. రైతులంటే ఇలా భాగాలుగా కడతారండి. ఒక మడి చుక్కకూర, ఒక మడి పాలకూర, ఒక మడి మెంతికూర ఇలా కడతారన్నమాట. మరి నేను కొన్ని దశాబ్దాలుగా ఈ ఆకుకూరల్ని పండిస్తూ సాగు చేసి జీవనం సాగించాను కాబట్టి నాకు వీటిపైన చాలా అవగాహన ఉందండి. కాబట్టి ఈ ఆకుకూరలు చాలా వాటిపైన వీడియోలు చేశాను అన్నమాట. అంటే తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, బచ్చల కూర. ఆ వీడియోలన్నీ చూస్తే మీకు ఏ కాలంలో ఏది వస్తుందో, మీరు కొనుక్కున్నప్పుడైనా సరే ఏది లేతగా ఉంటుంది, ఏది ముదిరిపోతుంది అనే అనేక విషయాలు మీకు తెలియచేశానండి. కాబట్టి మీకు వీలు కుదిరితే ఆ వీడియోలను చూడండి. ఎందుకంటే వినియోగించే వాళ్ళు లేతకూరను ముదరకూరనికి, ముదరకూరని లేతకూరనికి చాలా పొరపడుతూ ఉంటారన్నమాట. కాబట్టి మన వీడియోలు చూడడం ద్వారా మీరు ఎలాంటి కూర కొనుక్కుంటే లేతగా ఉంటుంది, పెంచుకోవాలంటే ఎలా పెంచుకోవాలి, ఏ కాలంలో ఏ మొక్కలు పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు వీడియోల రూపంలో అందించానండి. అవి జ్ఞాపకం చేయడానికి మళ్ళీ మీకు ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఈ పండించే రైతులందరూ కూడా మా వాళ్ళేనండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రైతు అయితే మా సొంత అన్నయ్య అన్నమాట. ఇంకా ఈ ఆకుకూరలు కొనాలన్నా తినాలన్నా ఈ శీతాకాలమేనండి. ఎందుకంటే శీతాకాలం మాత్రమే ఇవి ఎంతో చక్కగా వస్తాయి. రెండోది అన్ని రకాలు వస్తాయి, తక్కువ రేటుకి కూడా దొరుకుతాయి అన్నమాట. మరి వేసవకాలం కానీ వర్షాకాలం కానీ ఈ రకాలన్నీ మనకి రావండి. కొన్ని రకాలు ఆగిపోతాయి అన్నమాట. మెంతికూర అయితే అసలు మనం ఎంత పెట్టుకుందామన్నా దొరకవు. ఈ చుక్కకూర ఇలాంటివి కూడా కొన్ని అరుదుగా వస్తాయి, చాలా రేటు ఉంటాయి, అంత అందంగా కూడా ఉండవన్నమాట. కానీ ఇప్పుడైతే మనకి చాలా అందంగానే ఉంటాయి, చాలా కూరలు ఎక్కువగానే వస్తాయి, తక్కువ రేటుకి దొరుకుతాయి అన్నమాట. అదే మరి ఈ ఆకుకూరలకి శీతాకాలం అంటే అంత బాగా మరి సూట్ అవుతుందండి. ఇక చూడండి ఇవన్నీ కూడా మా అన్నయ్య మళ్ళీనన్నమాట. చూడండి ఇగో అండి, మెంతికూర అయితే ఇలా వర్షట్టు పీకేస్తారు. అదే చుక్కకూర అయితే కొమ్మలు విరుస్తారు లేదా కొడవలతో కోస్తారు. పాలకూర అయితేనేమో ఆకులు కోస్తారండి. ఈ విధంగా ఇవి కట్టలు కట్టేసి పట్టుకెళ్ళి హోల్సేల్ మార్కెట్కి వేసేస్తారన్నమాట. ఇప్పటి వరకు మనం మా అన్నయ్య తోటలోను చూసాం కదండి. ఇప్పుడు మనం వేరే వాళ్ళ తోటల్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి ఇగండి ఈ వేరే వాళ్ళ తోటల్లోకి వచ్చాం. చూడండి ఇదిగండి ఈ రైతు ఇప్పుడే ఈ మెంతికూరను పీకి కట్టలు కట్టి ఇక్కడ పోగు పెట్టాడండి. మరి ఈ పోగంతా కూడా మళ్ళీ పట్టుకెళ్ళి వాటర్లో వేసి తడిపేసి తర్వాత వాటిని బ్యాగులో పెట్టుకుని రేపు మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో హోల్సేల్కి వేసేస్తారన్నమాట. అంటే ప్రతి రైతులు కూడా ఇంతేనండి. ఇంకా ఈ భీమవరం మార్కెట్కి ఈ వ్యవసాయం చేసే వాళ్ళంతా కూడా వీళ్ళు మా వాళ్ళేనండి. అంటే మా చుట్టాలు, స్నేహితులు లేదా మా ఊరు వాళ్ళు. మరి ఇంకొక ఊరు ఏంటంటే పెన్నడపాలెం అని ఉంటుందండి, ఆ ఊరు వాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు చూపించేవన్నీ కూడా మా ఊరు వాళ్ళు చేసే వ్యవసాయమేనండి. అంటే మా ఊరు వాళ్ళు ఎక్కువగా వీటిపైనే జీవనాన్ని సాగిస్తున్నారండి. అంటే ఆకుకూరలు పండించి మార్కెట్కి వేయడం, కూరగాయలు పండించి మార్కెట్కి వేయడం, లేదా మార్కెట్లో కొనుక్కిని రిటైల్గా అమ్మడం,
మళ్ళీ కమ్మేసందారులు వీళ్ళంతా కూడా ఎక్కువగా మా ఊరు వాళ్ళేనండి. ఇవే కాకుండా సపోటా పండ్లు, మామిడి పండ్లు ఇలాంటి వ్యాపారం చేయడం కానీ వ్యవసాయం చేయడం కానీ వీళ్ళంతా కూడా ఎక్కువగా భీమవరానికి మా ఊరు వాళ్ళేనన్నమాట. ఇదిగో ఇప్పుడు ఈ రైతు కూడా మా ఊరు వాడేనండి. ఇప్పుడు పలకరిద్దాం చూడండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పమ్మా. ఇదిగండి వీళ్ళంతా కూడా మా రిలేటివ్స్ అన్నమాట. ఎప్పుడు ఇలా వ్యవసాయం చేస్తూనే ఉండేవాడిని. గత 3 సంవత్సరాల నుంచి మానేశాను. ఇడిగండి ఈ కుర్రోడేమో నాకు మేనల్లుడు అవుతాడు, వెనకాల ఉన్న కుర్రోడేమో తమ్ముడు అవుతాడు అన్నమాట. ఇలా వీళ్ళంతా కూడా మా వాళ్ళే. మరి నేను కూడా గత 3 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇదే వ్యవసాయం చేస్తూ జీవనాన్ని సాగించేవాడినండి, ఊహ తెలిసినప్పటి నుండి. మరి ఇంత పెద్ద వ్యవసాయం చేసి ఇంత చక్కగా కూరలు పెంచగలిగి కూడా ఎందుకు మానేశాను అనేది మరొక వీడియోలో మీకు చెప్తానండి. అంటే నేనేమి ఒక 4 సంవత్సరాలు లేదా ఒక 10 సంవత్సరాల్లో చేసి మానేయలేదండి. కొన్ని దశాబ్దాలుగా ఈ వ్యాపారం చేసి అయినప్పటికీ కూడా ఏమీ సంపాదించకుండా మానేశాను అన్నమాట. అప్పుడు మనం చూసినప్పుడు ఈ కూరలు చూసాయి, బాబు ఎన్ని కూరలు ఉన్నాయో, ఎంత చక్కగా ఉన్నాయో, బోలు డబ్బులు వచ్చేస్తాయి అనిపిస్తాయండి వీటి గురించి తెలియని వాళ్ళకి. మరి వీటిని పండించిన రైతులకు మాత్రమే తెలుసు అన్నమాట వీటి వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఇది ఎన్ని డబ్బులు వస్తుంది అనేది. మనం చూడడానికి ఎంతో చక్కగా కనిపిస్తాయి కానీ వీటిని డబ్బుల రూపంగా మార్చుకునే విషయంలో మాత్రం అంతా కూడా శూన్యం అన్నమాట. అది మీకు మరొక వీడియో చేసి వివరంగా చెప్తానండి. మరి యూట్యూబ్లో వీడియోలు చేస్తున్న వారు ఆకుకూరల గురించి ఏమాత్రం అవగాహన లేకుండా చేస్తున్నారండి. నేనైతే 30 సంవత్సరాల పైనే నాకు ఈ ఆకుకూరల కూరగాయల పైన అనుభవం ఉంది కాబట్టి మీకు చక్కటి వీడియోలు చేసి మీకు అందించానండి. ఆ వీడియోలను చూడండి. మీకు ఎలా పెంచుకోవాలి, ఎలాంటి ఆకుకూరలు కొనాలి, ఎలా వినియోగించుకోవాలి, ఇలా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియోలో పూర్తిగా మీకు చెప్పానండి. కాబట్టి ఆ వీడియోలన్నీ చూసి మీరు కరెక్ట్ అయిన సమాచారాన్ని ఈ ఆకుకూరల గురించి తెలుసుకోండి. అంటే ఆకుకూరలని మీరు ఇంటి దగ్గర పెంచుకోవాలన్నా లేదా మార్కెట్లో కొనుక్కుని వినియోగించుకోవాలన్నా అంటే ఎలా పెంచుకోవాలి, ఎలాంటి ఆకుకూరలు కొనుక్కుని ఎలా వినియోగించుకోవాలి, ఇలా మీకు మంచి సమాచారాన్ని ఈ ఆకుకూరల గురించి వీడియోల రూపంలో అందించానండి. అంటే చాలామంది వీడియోలు చేస్తున్నారు కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా అవగాహన లేకుండా ఏదో ఇంటి దగ్గర 1 సెంటు 2 సెంట్లలో పెంచి వాళ్ళకే తెలియని కొన్ని విషయాలను అవే కరెక్ట్ అని మీకు చెప్పి మీ పైన రుద్దుతున్నారన్నమాట. అలా కాకుండా మన వీడియోలో చాలా ఖచ్చితమైన మంచి విధానంగా ఎలా పెంచుకోవాలి, ఎలా ఆకుకూరలను వినియోగించుకోవాలనేది ఉన్నదండి. కాబట్టి అవన్నీ కూడా మిస్ కాకుండా చూడండి. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.